వెల్కమ్ టు షార్ట్ అండ్ ఈరోజు మనం ఒక 2 గేమ్స్ గురించి మాట్లాడుకుందాము. నెంబర్ 1 డ్రై జోన్ ఆన్లైన్. స్ట్రైట్గా చెప్పుకోవాలంటే ఇది కొంచెం బాగుంటుంది కానీ కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మనం ఏంటిది గేమ్ కంటైనర్స్ ఉంటాయి, రేసెస్ ఉంటాయి. మీరు రేసెస్ గెలిస్తే కంటైనర్లో మీకు కార్స్ అంత ఈజీ రావు. అందులో ఫస్ట్ అమెచ్యూర్ లీగ్లో 7th వన్ ఆఫ్ ద హార్డెస్ట్. అండ్ నెంబర్ 2 మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇంకోటి ఉంది భయ్య. ఈ గేమోడు కార్ లీయడానికి అసలు ఎంత చచ్చిపోతాడంటే, బట్ మనకి క్యాలెండర్ ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో కార్ ఇస్తాడు. ఆ లోపల మీరు కానీ కొంచెం తొందరగా ఫాలో అవుతూ ఉంటే యూ క్యాన్ ఎర్న్ ఇట్. నేనైతే ఎర్న్ చేసుకోలేదు, నా దగ్గర గేమ్ లోడ్ లేదు, చెప్తున్నా యూజ్ చేశాను కాబట్టి. సో ఈ గేమ్ కూడా బాగుంది, ఒక్కసారి ఆడి చూడండి. అండ్ ప్లస్ పాయింట్స్, ఈ గేమ్ గ్రాఫిక్స్ సూపర్ డూపర్ అసలు. బట్ మ్యాప్ చిన్న మ్యాపే, గ్రాఫిక్స్ మాత్రం అదరగొట్టాడు. అండ్ కార్స్ మల్టిపుల్ కార్స్ ఏం లేవు, కొంచెం తక్కువే, బట్ కార్స్ బాగానే ఉన్నాయి. కార్స్ అయితే బాగానే ఉంది. వన్ ఆఫ్ ది ట్రై. అండ్ నెంబర్ 2 గేమ్లో కార్స్ శబ్దాలు ఉంటాయి కదా, సౌండ్స్ ఎర్రగా తీస్తాడు అసలు. ఇట్లా ఉండదు. నేను అక్కడ చూసి చెప్తున్నాను, నేను ఆ ఫోన్లో చూసి చెప్తున్నా. సో ఎర్రగా తీస్తాడు ఆ కార్ సౌండ్స్. కానీ ఇన్నర్ లోపల మనం లైక్ ఫస్ట్ పర్సన్ వ్యూలో కూడా ఈ గేమ్ని సూపర్గా ఆడచ్చు, బాగా ఆడచ్చు. వన్స్ ట్రైడ్. అండ్ నెంబర్ 2 గ్యాంగ్స్టర్ న్యూ ఆర్లెన్స్. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఈ గేమ్ కూడా ఒక్కసారి వన్స్ ద ట్రై అనమాట. ఎర్రగా తీసారు అసలు. గ్రాఫిక్స్ అంతగా నచ్చకపోవచ్చు, మీరు హైలో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఈ గేమ్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఎయిమ్ బటన్, అది షూట్ చేసే బటన్. అదే మీరు చూసుకోకుండా నొక్కేస్తే వాడు కాల్ చేస్తాడు కారులో నుంచి బయటకు వచ్చి. లైక్ GTA 5లో ఇట్లా కాలుస్తారు కదా, ఇట్లా కారులో నుంచి బయటకు వచ్చి అట్లా కాలుస్తాడు. ఇది మైనస్ పాయింట్. బట్ కాలిస్తే పోలీస్ బావాలు వదలరు. ఒక ప్లేస్ చెప్తా, పోలీసుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఒక సర్కిల్ ఉంటుంది, ఒక పెద్ద సర్కిల్ వైట్ కలర్లో ఇట్లా ఉంటుంది, ఒక టనల్కి గీతలు. దాని పక్కన ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, లైక్ ఆ సర్కిల్ రోడ్డే. ఆ సర్కిల్కి పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఒక టనల్ ఉంటుంది. అక్కడ సీక్రెట్ ప్లేస్, అది మస్ట్ ట్రై. అండ్ నెంబర్ 3 ఈ గేమ్ స్టోరీ మోడ్ కూడా బాగుంటుంది, లైక్ బట్ అంత థ్రిల్లింగ్ ఉండదు కానీ బాగుంటుంది. ఒక GTA 5 లెవెల్లో అంత స్టోరీ ఉండదు కానీ, అంత స్టోరీ కావాలంటే వన్స్ ట్రై గ్యాంగ్స్టర్ వెగాస్. కొంచెం MB ఎక్కువ, వైఫై ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ అవ్వగలరు. బట్ ఇది నేను ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఆఫ్లైన్ గేమ్, యూ కెన్ ప్లే ఎనీవేర్. సో ఇది ఒక ప్లస్ పాయింట్, మళ్ళీ MB అనేది మైనస్ పాయింట్. సో ఇది కూడా చూసుకోండి. MB లేని వాళ్ళు ప్లీజ్ ఈ గేమ్ని మర్చిపోండి. అండ్ నెంబర్ 3 ఏందని చెప్పమంటారు. సో ఇంకా ఏం మాట్లాడుకుందాం మనం. ఇండియన్ ట్రాక్టర్ సిమ్యులేటర్. ఇది చెక్ చేశాను, అంత పెద్ద మనం అనుకున్నంత గేమ్ కాదు, బట్ ఫెంటాస్టిక్లో ఈ గేమ్ ఇరగదీశారు. ఇంకొంచెం ఇంప్రూవ్ అయి ఉంటే ఈ గేమ్ సూపర్ ఉండేది. నైస్, గుడ్ జాబ్ బై ట్రాఫ్ట్ వాళ్ళు, గేమ్ క్రియేటర్స్. నాకు పేరు తెలియదు, ఆడాను బట్ పేరు గుర్తుకు రావట్లా. వా భయం, బాగా చేసినారు. ఇంకొంచెం పెరుగుండుంటే ఈ ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్ అనేది నాకు ల్యాగ్ అయిపోతుంది. అది ఫెంటాస్టిక్లోని గేమ్ అయితే బాగుంటుంది, బట్ అది ల్యాగ్ అవుతుంది. సో అదొకటే ప్రాబ్లం నాకు. హైలో కూడా ఆ బిల్డింగ్స్ అవేమైనా యాడ్ చేసి ఉంటే బాగుండేది. సో ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి గేమ్ గ్రాఫిక్స్ అంతా బాగుంటుంది, బట్ అన్లోడింగ్ చేసే దానిలో పార్కింగ్కి పీకి మనం ఇట్లు కదా, పీకి వెళ్ళి ఇట్లా పార్క్ చేయాలన్నమాట. బట్ అది అవ్వట్లేదు అది ప్రాబ్లం, అదిదా ప్రాబ్లం. అక్కడ పార్కింగ్ అవ్వట్లా సరిగ్గా, అది కొంచెం కష్టంగా ఉంది. ఇది కూడా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇండియన్ కార్ సిమ్యులేటర్, ఇది నెంబర్ 4 5 ఏదో ఒకటి. బాగుంది భయ్య, గేమ్ ఆడచ్చు, మరి అంతగా లేదు కానీ. అదే మన ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ ఉంది కదా, ఇది చాలా మందికి తెలుసు, తెలియనోడు ఎవడు లేడు ఇప్పుడు ఇండియాలో. వాళ్ళు తయారు చేసింది రోహిత్ గేమింగ్ స్టూడియో వాళ్ళది. బాగుంది గేమ్, ఒకసారి ట్రై చేయండి, బాగుంది, అచ్చా హై గేమ్. సో
ఓకే గైస్, ఈరోజుకి ఇది మన వ్లాగ్. సీ యూ, జై హింద్. See you. Jai Hind. Bye bye.